అందరికీ ప్రభుని యేసుక్రీస్తునామములో అందరికి వందనాలు చెల్లిస్తున్నాను. మా మ్యారేజ్ ఇప్పటికీ 22 సంవత్సరాలు పూర్తి అవుతుంది. నేను ఎప్పుడు కూడా ఇటువంటి ఫంక్షన్లు చేసుకోలేదు. కానీ ఈ సంవత్సరం సహోదరులు సంఘస్థులందరూ యవనస్తులు కూడా బలంగా పట్టుబట్టి వద్దని చెప్తున్నా కానీ ఎన్నిపించుకోకుండా ఈ కార్యక్రమం జరిగిస్తున్నారు. కాబట్టి ఇది దేవుని చిత్తమైతే ఇలా జరుగుతుందని నేను నమ్ముతున్నాను. నాకైతే ఇటువంటి ఏర్పాట్లు కూడా నాకు ఇష్టం లేదు. దేవునికి స్తోత్రం. దేవుడు కూడి వచ్చిన అందరినీ దీవించి ఆశీర్వదించాలి. అలాగే బైబిల్ గ్రంథం చెప్తున్నట్టుగా ఒక మనిషి వర్ధిల్లాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలంటే మనుషుల దయ, దేవుని దయ కూడా, ఈ రెండు చాలా ప్రాముఖ్యం. మొట్టమొదటిగా దేవుని దయ ఉండాలి, రెండోది మనుషుల దయ ఉండాలి. ఆ దయను ఈరోజు నేను పొందుకున్నానని ప్రభు ఏట నమ్ముతున్నాను. వచ్చిన మీ అందరూ కూడా మా కుటుంబం గురించి ప్రార్థించి ఆశీర్వదించమని ప్రభు ఏట అందరికీ మనం చేస్తున్నాను. అదేంటి మేము ఆశీర్వదించకూడదు కదా మీరు అనుకుంటారు, చాలా తప్పు. అంటే మీరు ఆశీర్వదించడం అంటే మీ దయ మాపై ఉన్నదని అర్థం. కాబట్టి ప్రతి ఒక్కరూ నా ఈ విజ్ఞాపనని అందరూ ఆలోచించి ప్రార్థించండి. మా కొరకు దేవునికి స్తోత్రం. కీర్తనలు 128గా వచ్చాము. 6 వచనాలు ఉన్నాయి. చదవగలిగిన వారు ఎవరైనా చదవకండి. ఇదేనండి, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించదు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును. నీ భోజనము. మరి ఇక సమయంలో ఈ కొద్ది సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానిద్దాం. ఎందుకంటే ఈ సమయము ఎంతో విలువైన కనుక మరి కొద్ది సమయాన్ని ప్రభువుకు అప్పగిస్తున్నాం. ఇక్కడ దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినటువంటి లేఖనం ఏమనగా కీర్తన గ్రంథం 128వ అధ్యాయము 1 నుంచి 6 వచనం మరి ఇందాక చదువుకున్నాం. ఇక్కడ ఒక యాత్ర కీర్తన రాయబడిన పైన భక్తుడైనటువంటి దావీదు ఏం చెప్తాడు? దేవుడు చేసినటువంటి మేలుల గురించి, ఆయన చేసినటువంటి అద్భుతం గురించి, అద్భుత కార్యం గురించి దేవుణ్ణి స్తుతిస్తున్నాడు, దేవుని గణపరుస్తున్నాడు, దేవుని మహిమపరుచుట. ఇక్కడ 4 విషయాలు చూస్తుంది. మొదటగా వచ్చేసి ఏంట దైవభక్తి ఆశీర్వాదం. మొదటి వచ్చిన గుర్తుపెట్టుకోండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడుచువారందరూ ధన్యులు. ఏమనగా దేవునందు ఏముండాలి? భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయం ఉండాలి, భక్తి ఉండాలి. భయము దేవుని యందు మనము భయభక్తులు కలిగి జీవించాలి. అప్పుడే ఆయన మన త్రోవలందు కూడా దేవుడు కూడా ఎప్పుడు నిత్యము కూడా మనతో కూడా ఉంటాడు. కనుక ఎల్లప్పుడూ
దేవుడు ఇశ్రాయేలు ప్రజల ఎడల ఏం చేశాడు? ఇశ్రాయేలు ప్రజలను కానాను దేశం నడిపించాలని ఇశ్రాయేలు ప్రజలను వారి పక్షాన్ని నిలబడే దేవుడు ప్రతి సమయంలో కూడా దేవుడు కార్యం చేస్తున్నాడు. వారు చూడండి, ఆయన త్రోవలేదు నడుచు వారందరూ కూడా ధన్యులు. ఆయన త్రోవలో నడిచే ప్రతి ఒక్కరు కూడా ధన్యులు. మనం యేసు ప్రభునందు నిలిచినాం కదా, యేసు రక్తం చేత కడగబడినాం. యేసు ప్రభునందు నిలిచిన వారందరూ కూడా ధన్యులు. వారందరూ కూడా ఏమంట? ధన్యులు అని రాయబడింది. మత్తయి సువార్త 5వ అధ్యాయం కూడా ధన్యులు ధన్యులు అని రాయబడింది. ఎంత గొప్ప ధన్యత అండి! ఇలాగ రక్షించబడిన వారందరూ కూడా గొప్ప ధన్యత అని రాయబడింది. చూడండి, ఏమంటే వారికి ఆశీర్వాదము, యెహోవా యందు నిలిచిన వారికి గొప్ప ఆశీర్వాదము ఉండును. 2వ వచనం రాయబడింది, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము నీవు అనుభవించెదవు, నీవు ధన్యుడు. మనం చేసేటువంటి ఆ పనిలో ఆ కొంచెము జీతంలోనే ఆ నమ్మకంగా వచ్చేటువంటి ఎంతైతే మనకు కూలి వస్తుందో ఆ కూలి మనము నమ్మకంగా యేసు ప్రభువుకు సాక్షిగా నిలబడాలి. అంటే మనకు వచ్చే ఎంతైతే డబ్బులు అయితే ఉన్నాయో అందులో దేవునికి ఏదైతే ఇస్తామో ఆ నమ్మకంలో కొంచెంలో నీవు నమ్మకంగా బలా మంచి దాసుడా అనిపించుకుంటారు. ఎలాగంట? మంచి దాసుడా, నా దాసురాల, నా కుమార్తె, నా కుమారుడు అని ప్రభు పిలుస్తాడు. ఆ కొంచెంలో నువ్వు ఎప్పుడైతే నీవు ఉంటావో అప్పుడే దేవుడు నిన్ను దీవిస్తాడు, నిన్ను ఆశీర్వదించుతాడు. నీ కష్టార్జితం అంతటి కూడా దేవుడు దీవించుతాడు, నిన్ను ఆశీర్వదించుతాడు. నీవు ధన్యుడు, నీకు మేలు కలుగును. ఎలాంటి మేలు అంట? ఎల్లప్పుడూ ఆయన ప్రభునందు నిలిచిన వారికి ఏమాత్రము కొదువై ఉండదు, ఎంత మాత్రము కొదువై ఉండదు. ఎల్లప్పుడూ ప్రభునందు నిలిచిన వారికి ఏమాత్రము కొదువై ఉండదు. దేవునందు నిలిచిన వారికి ప్రభు నీకు ఏదైతే అవసరం ఉందో, ఏదైతే నీకు అక్కర ఉందో అదన్నీ కూడా తీర్చడానికి దేవుడు సమీపంగా ఉన్నాడు. ఆయన మనతో కూడా ఉన్నాడు, మన మధ్యలో ఉన్నాడు. నువ్వు చెప్పే ప్రతి మాట కూడా వింటున్నాడు. కాబట్టి దేవుడు ఏం చేసినట్ట? తగిన సమయమంతా మీకు ప్రతిఫలం అనేది దయచేయును. కనుక నీవు ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతించేదవు. కనుక మరి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా వారు ఏం చేశారంట? వారందరూ కూడా ఒక్క మోషే మాత్రమే చెప్పితే ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా నడిచారు. వారు ఎలాగ నడిచారు? దేవుడు చెప్తేనే వారందరూ కూడా నడిచారు. వారందరూ కూడా ప్రభు మార్గంలో నడిచారు. వారందరూ కూడా దేవుణ్ణి, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఎర్ర సముద్రం దాటిన తర్వాత దేవుణ్ణి స్తుతించారు. ఇదిగో నీవే గొప్ప దేవుడు, నీవే మహిమ కలిగిన దేవుడు, నీవే మహోన్నతుడు. ఈ యొక్క సముద్రాన్ని దాటివేయడం సాధ్యం కాదు ఏ మానవుడు, కానీ ఇంత గొప్ప కార్యం చేసేవాటి నీవే గొప్ప దేవుడు అని చెప్పి స్తుతించగలరు. అలాగా ఇశ్రాయేలు ప్రజలు ఎలాగ స్తుతించారో మనము కూడా క్రీస్తు యేసు చేత రక్షించబడిన వారు అందరూ కూడా ప్రభుని ఎల్లప్పుడూ ఏం చేయాలంట? స్తుతించేటట్టు వారుగా ఉండాలి. అప్పుడే దేవుడు తగిన సమయం ముందు వారిని దేవుడు దీవిస్తాడు. వారి యొక్క కష్టాన్ని, వారి యొక్క కష్టార్జితంలో వారి చుట్టూ వెళ్ళే మార్గంలో అంతా కూడా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వదించుతాడు. 3వ వచనం చూడండి, నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. ఎలాగా ఉంటున్నారంట? ఫలించు ద్రాక్షవల్లి వలె ఉండరు. నీ భోజనపు బల్ల చుట్టూ కూడా భోజనం చేస్తుంటాం, బల్ల చుట్టూ కూడా ఒలివ మొక్కల వల్ల నాటబడతారు. ఎలాగ పచ్చగా ఉంటారు? ప్రభు నందు నిలిచిన వారు అలాగ పచ్చగా ఉంటారు. ఎప్పుడైనా ఏ సమయమైనా ఏ దినమంది కూడా ఎలాగ ఉంటారంట? పచ్చగా ఉంటారు. వారు ఎప్పుడు కూడా ఆకు వాడక తన కాలంలో పచ్చగా ఉంటారు. దేవునితో నిలిచిన వారు అలాగే ఉంటారు. కుటుంబము ఆశీర్వాదం. ఆ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు నాటబడతారు. ప్రభు అంటాడు, దావీదు అంటాడు, ప్రభా నేను నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కలు నాటబడాలి అంటాడు. అంటే బల్ల చుట్టూ ఎలా మొక్కలు నాటబడతాయో, పచ్చగా ఉంటాయో అలాగే నేను ఉండాలి ప్రభా. ఎల్లప్పుడూ నేను స్తుతించేటవారుగా, దేవుని మహిమపరిచేటవారుగా ఉండాలి. ఇదిగో నా కుటుంబము, ఇదిగో నా భార్య, నా పిల్లలందరూ కూడా కుటుంబం కలిసి ఏం చేయాలంట? ఎల్లప్పుడూ ఒలివ మొక్కల వలె ఉంటారు. ఏమాత్రం కూడా చింతించరు. వారికి ఉన్నటువంటి ప్రతి అవసరం కూడా దేవుడు తీరుస్తాడు, ప్రతి ఒక్క ఇబ్బందిని కూడా తీరుస్తాడు. కాబట్టి ఇక్కడ ఎలా ఉంటారంట? పచ్చగా ఒలివ మొక్కల వల్ల ఉంటారు. వాళ్ళు ఎలాగ ఉంటారంట? ఎల్లప్పుడూ కూడా వారు పచ్చగా ఉంటారు. దేవుని నిలిచిన వారు ఎలాగ ఉంటారంట? చూడండి 4వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగో ఆశీర్వదింపబడేవాడు. ఎలాగ ఆశీర్వదింపబడతారంట? ఇలాగ ఉండాలి, భయం ఉండాలి, భక్తి ఉండాలి, ప్రార్థన ఉండాలి, వాక్యం ధ్యానించేట వారికి ఉండాలి. 6వ వచనం రాయబడింది కీర్తన 128వ అధ్యాయంలో, నీ పిల్లలను నీవు
చూచెదము ఇశ్రాయేలు మీద సమాధానం ఉండును గాక. ఎలాగంట? ఇశ్రాయేలు ప్రజల మీద ఏముండాలి? సమాధానం. ఎల్లప్పుడూ ఏముండాలి? సమాధానం ఉండాలి, నెమ్మది ఉండాలి, ఆదరణ ఉండాలి, దేవుని యందు భయం ఉండాలి, భక్తి ఉండాలి. అప్పుడే దేవుడు నీ జీవితకాలం అంతా కూడా దేవుడిని దీవిస్తాడు. దేవుడిని ఆశీర్వదించాలని, ఇదిగో దేవుడు ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. షియోనులోనే నేను ఆశీర్వదించాలి, షియోనులోనే నేను దీవించాలి, నేను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాడు. కనుక దేవుడు తన పిల్లలని, తన కుటుంబాన్ని ఏం చేస్తాడంటే, దేవుడు తన పళ్ళ చుట్టూ ఏమంట ఒలివి మొక్కల వల్ల ఉంటారంట. పచ్చని ఒలివి మొక్కల వల్ల ఉంటారు, పచ్చగా ఉంటారు, కాపం అనదు, చింతమనదు, ఏమాత్రం వారిలో దుఃఖం అనేది ఉండదు, వేదన అనేది ఉండదు. వారు దేవుని నిలిచిన వారికి ఏమాత్రం కూడా కొదువై ఉండదు. అందుకని దేవుడు ఇచ్చినాడు, దేవుడు ఆశీర్వదించాలని. మన జీవితకాలం అంతా కూడా ప్రభు దేవుడు మనను దీవించాలని కోరుకున్నాం. దేవుడికి ఒక 10 మాటలు దీవించి ఆశీర్వదించుగాక. సరే, దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై పాకుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలను సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై నీ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములు శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకునుము. ఇప్పగిదే నెప్పుడును గొప్పగు ప్రేమతో నోపుచుదా మొప్పిన చోపున దాపకను మేపుగ బ్రతుకగ బంపు కృపన్ తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా గాపుగ బ్రాపుగ దాపు నుండి యాపదలన్నీయు బాపుచును. సాధులుగన్ చేయుటకై శోధనలచ నీవు శోధింపగా కదలక వదలక ముదమునని పాదము దాపున బాదుకొనన్ మెండుగబు మండలపు కండములలో వేరుండగను తండ్రిగ దండిగ నండ నుండి రెండియు వానిని ఖండించవే. ఇద్దర వీరిద్దరును శుద్ధుల నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బీటలుగా వాసిగని దాసులము చేసిన ఈ మొరందీసికొని మా సకలేశ్వరని సుతుడౌ యేసుని పేరట బ్రోవుమమే.
పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా 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 నిన్వార్నింపగలరా పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జనగూడ పరమాత్మరూపుడ నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్వార్నింపగలరా వరదూతలైనా 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 నిన్వార్నింపగలరా
సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా వాసిగని దాసులము చేసిన ఈ మొరందీసుకొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరట బ్రోవుమమే వీరలపై బాగుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని రాత్రిలో వెలయుచు సంపదలం సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములు శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకొనుము ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నోపుచుదా మొప్పిన చోపున దాపకను మేపుగ బ్రతుకగ వంపు కృపన్ తాపములు పాపములు మోపుగ వీరిపై రాకుండగా కాపుగ బ్రాపుగ దాపు నుండి యాపదలన్నీయు బాపుచును సాధులుగన్ చేయుటకై శోధనలచ నీవు శోధింపగా కదలక వదలక ముదమునని పాదము దాపున బాదుకొనన్ మెండుగవు మండలపు కండములలో వేరుండగను తండ్రిగ దండిగ నండ నుండి వెండియు వానిని ఖండించవే ఇద్దర వీరిద్దరును శుద్ధుల నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బిడ్డలుగా వాసిగని దాసులము చేసిన ఈ మొరందీసుకొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరట బ్రోవుమమే నానిన్ వరదూతలైనానిన్ వరదూతలైనానిన్ వార్నింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడ నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నిరూపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా
పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా జనక కుమారాత్మలను నీక దేవా ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘనరా నిత్యముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూత లైనా నిన్వార్నింపగలరా వరదూత లైనా వరదూత లైనా వరదూత లైనా నిన్వార్నింపగలరా దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై పాకుగ వేగమె దిగ
సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు దయ్యాలు గెలచిన జయ యేసు దయ్యాలు ఓడెను జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు కయ్యము గెలచిన జయ యేసు అయ్యా నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు సదాన్ని గెలచిన జయ యేసు సదాను ఓడెను జయ యేసు పాతని గతించి జయ యేసు పాతని గతించి జయ యేసు నాతము నీవే జయ యేసు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ రాజా జయ రాజా జయ జయ రాజా జయ రాజా జయ జయ స్తోత్రం జయ స్తోత్రం జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు జయ జయ యేసు జయ యేసు జయ జయ క్రీస్తు జయ క్రీస్తు. దేవరని దీవెనలు ధారాళముగను వీరలపై పాకుగ వేగమె దిగనిమ్ము పావన యేసుని ద్వారగను దంపతులు దండిగని దాటిలో వెలయుచు సంపదలను సొంపుగ నింపుగ పెంపగుచు సహింపున వీరు సుఖించుటకై ఈ కవను నీ కరుణన్ ఆకరు వరకును లోకములు శోకము లేక ఏకముగా ప్రాకటముగను చేకునుము. ఇప్పగిది నెప్పుడును గొప్పగు ప్రేమతో నోపుచుదా మొప్పిన చోపున దపక
దాన్ని ఖండించవే. వీరిద్దరును శుద్ధుల నిన్ను సేవించుటకై శ్రద్ధతో బుద్ధిగా సిద్ధపడన్ దిద్దుము నీ ప్రియ బీటలుగా వాసిగా నీ దాసులము చేసిన ఈ మొరందీసికొని మా సకలేశ్వరని సుతుడవు యేసుని పేరట బ్రోవుమమే. నిన్ను హత్తుకొందును క్రీస్తు యేసు సంగమునకు శిరసైయుండులాగున నేను నా భార్యకు శిరస్సుగా ఉండెదను. నా ప్రియ సఖివే నాలో భాగస్వామివై యేసును వెంబడించు సహవాసివై అంతము వరకు నీకు తోడయుండి క్రీస్తుని నీడలో ఫలించెదము. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును. పరలోక సాక్షిగా నీ సన్నిధిలో నేను పరమాత్ముని కార్యముగా ఈ యాత్రను కొనసాగింతును.